ఈరోజు మా యొక్క ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ బ్యానర్ మీద మా మొట్టమొదటి సినిమా కంచర్ల ఈరోజు షూటింగ్ మొత్తం పూర్తి చేసుకోవడం జరిగింది. మరి ఈ కంచర్ల సినిమా ప్రారంభించిన తర్వాత ఆ రోజు నుంచి ఈ ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్లో 8 పిక్చర్స్ని మేము స్టార్ట్ చేయడం జరిగింది. మరి 8 సినిమాల్లో 5వ సినిమాగా వచ్చిన ఉపేంద్రగాడి అడ్డా ఆ సినిమాని మేము ఆల్రెడీ 6 months బ్యాక్ రిలీజ్ చేయడం జరిగింది. మరి అది కంచర్ల మొదటి సినిమా తీశారు, మరి ఎందుకు ఇంకా మొదటగా రిలీజ్ అవ్వడం చాలామంది అడిగారు. కాకపోతే సినిమా ప్రారంభించేటప్పుడు ఈ సినిమా చాలా చిన్నగా మేము స్టార్ట్ చేయడం జరిగింది. అది కథలోకి వెళ్ళేటప్పటికి సినిమా చాలా పెద్ద సినిమా అయింది. బడ్జెట్ కూడా యాక్చువల్గా ఒక బడ్జెట్ అనుకుంటారు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అండ్ టీము, కానీ ఈ సినిమా అనుకున్న బడ్జెట్కి 10 times అదనంగా పెట్టామంటే మీరు ఒకసారి ఆలోచించాలి. కాబట్టి ఈ సినిమా ఎంత అద్భుతంగా వచ్చిందో మీరు థియేటర్స్లో చూస్తారు. మరి అనుకున్న దాని దగ్గర ఎక్కడ కూడా రాజీ పడకుండా లొకేషన్స్ విషయంలో కానీ, అలాగే యాక్టర్స్ విషయంలో కానీ, స్టోరీ మోడలైజేషన్ చేసే విషయంలో కానీ ఎక్కడ కూడా మేము రాజీ పడకుండా మరి హీరో ఉపేంద్ర బాబు తన శక్తి వంచన లేకుండా తను ఇందులో చాలా మంచిగా యాక్ట్ చేయడం జరిగింది. అలాగే హీరోయిన్స్గా ఇందులో మీనాక్షి, ప్రణీత ఇద్దరు కూడా యాక్ట్ చేయడం జరిగింది. ఇందులో మీనాక్షి మెయిన్ హీరోయిన్. ఇందులో మరి మీనాక్షి కూడా చాలా అద్భుతంగా ఈ సినిమాలో యాక్ట్ చేసిన తను కూడా. మరి ఈ సినిమా తర్వాత ఇప్పుడు ఇంకొక 3 పిక్చర్స్ కూడా తను ఆల్రెడీ ఆఫర్స్ రావడం జరిగింది. మరి కంచర్ల సినిమా అనేది అనుకున్న నాటి నుంచి టీమ్ మెంబర్స్ ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి జరిగింది. మరి 2 years టైం తీసుకుంది ఈ సినిమా. 2 years తర్వాత ప్రేక్షకుల మధ్యకి వస్తుంది. August 15 తర్వాత ఈ సినిమాని రిలీజ్ చేయడానికి అన్ని సన్నాహాలు చేయడం జరిగింది. ఒక పక్క షూటింగ్ జరుపుతూనే ఒక పక్క డబ్బింగ్ కానీ, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కానీ అన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. అలాగే మ్యూజిక్ ఇందులో స్పెషల్ అట్రాక్షను, సాంగ్స్ అనేది భారీ బడ్జెట్తో ఇందులో సాంగ్స్ తీయడం జరిగింది. అంటే ఒక చిన్న సినిమాగా ప్రారంభించబడి చాలా పెద్ద సినిమాగా తయారైన సినిమాల్లో ఈ కంచర్ల సినిమా అనేది ఇండస్ట్రీలో ఒక మంచి పేరు తెచ్చుకుంటుందని మనసావాచ నేను కోరుకుంటూ, మరి ఈ సినిమా దిగ్విజయంగా థియేటర్స్లో మేము అనుకున్న రీతి కంటే భారీగానే ఇది ఆడుతుంది. ఈ సినిమాలో కంటెంట్ యాక్చువల్గా ఒకటి కాదండి, ఇది సినిమా చూసిన తర్వాత మీకే తెలుస్తుంది. పలు రకాలుగా ఈ సినిమాలో ఎవరైనా సినిమా చూసి అందరూ ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే కనుక చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు నేర్చుకోవడానికి ఇందులో సబ్జెక్ట్ ఉంది. అన్ని కంటెంట్స్ ఈ సినిమాలో మేము ప్రయోగించడం జరిగింది. కాబట్టి ఈ సినిమా మీద నాకు మంచి నమ్మకం ఉంది. మా ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్కి, మా ఉపేంద్ర బాబుకి, మా బ్యానర్కి ఒక మంచి సినిమా అవుతుందని మనసావాచ నేను అందరికీ తెలియజేస్తూ ఈరోజు షూటింగ్ పూర్తయిన సందర్భంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అందరికీ, టీం అందరికీ, అలాగే మెయిన్ మా డైరెక్టర్ గారు